హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపెక్ ఛానల్కి మీకు మళ్ళీ తిరిగి స్వాగతం. మన మహాభారతం జర్నీని ఈ వీడియోతో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈరోజు అనేది మూడు స్టోరీస్ చూస్తున్నాము. మూడిటితో పంచమ ఖండం అనేది ముగుస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోతో మనం షష్టమ ఖండాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట. లాస్ట్ వీడియోలో కనుక మనం చూసుకున్నట్టయితే ఏం చూసాము, కృపాచార్యుల గురించి కానీ, ద్రోణాచార్యుల గురించి కానీ, మరియు ఫస్ట్ మనం దుర్యోధనుని దుష్టాలోచన చూసాం. అంటే ఏంటి దుర్యోధనుడు పన్నిన పన్నాగాలు, స్కీమ్స్ ఏంటి అనేది చూసాము. ఈ వీడియోలో మనము దాని తర్వాత ద్రోణాచార్యుడు ఎలాగా పాండవులకి, కౌరవులకి గురువు అయ్యారు, అలాగే దాని తర్వాత వాళ్ళ యొక్క శిష్యరికం ఎలా జరిగింది, వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా ఎలా జరిగిందో ఈ స్టోరీలో చూస్తామన్నమాట. ఈరోజు మనము చూడబోయే కథ పేరు కాంచన కందుక సముద్ధరణము అనమాట. కాంచన కందుక అంటే స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైనంత వరకు గోల్డెన్ బాల్ అనమాట. కాంచన కందుక అంటే అదే, కాంచనం అంటే గోల్డ్, కందుక అంటే బాల్ షేప్లో ఉండేదన్నమాట. అలా అనమాట. ఎందుకు ఈ పేరు అంటే, ఇది మన రాకుమారులు ఎవరైతే కౌరవులు, పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు ఉన్నారో వారు ఆడుకునే బంతి మీద ఒక స్టోరీ కాబట్టి ఇదనమాట. అందుకు దీనికి ఆ పేరు కాంచన కందుక సముద్ధరణము అని. మన పాండవ రాష్ట్ర కుమారులు ఉన్నారు కదా, అంటే ఎవరు, పాండవులు మరియు కౌరవులు మన లాంగ్వేజ్లో, వారందరూ కలిసి గుంపుగా ఒక గోల్డెన్ బాల్తో ఆడుకుంటూ ఉంటారనమాట. అలా ఆడుకుంటూ ఉండగా కొంతసేపటికి ఏమవుతుంది అంటే, వాళ్ళు తన్నుకి ఆ బంతి వెళ్ళి ఒక లోతైన నూతిలో పడిపోతుంది అనమాట. ఆ నూతిలో పడిపోగానే ఏమవుతుంది, వీళ్ళందరూ పిల్లలే కదా, అందుకు వాళ్ళు ఏం చేయాలా అని చెప్పేసి అక్కడే తిరుగుతూ ఒక్కొక్కరు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ, కొట్లాడుకుంటూ, నీ వల్లే పడిపోయింది అని ఆ టైప్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడికి ద్రోణాచార్యుల వారు వస్తారనమాట. తన విల్లు అన్నీ తీసుకొని ద్రోణాచార్యుల వారు అక్కడికి వస్తారు. ఈ రాకుమారుల పొజిషన్ మొత్తం చూసి ఆయన సరే అని చెప్పేసి వచ్చి, రాకుమారులారా, మీరు ఈ యొక్క హస్తినాపురానికి రాకుమారులు, ఎంతో గొప్పవారు, మీరు ఈ కాంచన బంతిని దీన్ని పైకి తీసుకురాలేక కష్టపడుతున్నారు, ఏంటిది, ఇది ఏమన్నా బాగుందా అన్నట్టుగా కొంచెం నీట్గా చిన్నగా మాట్లాడతాడనమాట వాళ్ళతో. అలా కొంచెం మాట్లాడి ఆయన, సరే నేను మీకు ఈరోజు ఒక చిన్న పార్ట్ ఒకటి చూపిస్తాను, ఒక స్పెషల్ ట్రిక్ చూపిస్తానని చెప్పేసి ఆయన తన బాణం తీసుకొని, అదే విల్లు తీసుకొని ఒక బాణాన్ని వదులుతాడనమాట. ఆ బాణం వెంటనే వెళ్ళి ఆ యొక్క బంతికి గుచ్చుకుంటుంది. అలా అది గుచ్చుకోగానే ఇంకొక బాణం వదులుతాడు. అలా ఒకటి వదులుకుంటూ వచ్చినప్పటికీ లాస్ట్ బాణము ఆయన చేతికి అందేట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఆ లాస్ట్ బాణం వేసేసరికి మొత్తం ఆ లైన్ అంతా కూడా దీంతో ఆయన చాలా అవలీలగా దాన్ని తీసుకునేస్తాడు, బయటికి తీసి ఆ బంతిని వాళ్ళకి ఇస్తాడు. అలా ఈ యొక్క సంఘటన జరగగానే వాళ్ళందరూ ఆశ్చర్యంతో, చిన్నపిల్లలు కదా, ఆశ్చర్యానికి గురయ్యి ఈయనని వెంటనే పట్టుకువెళ్తారనమాట. ఎక్కడికి, వాళ్ళ యొక్క గృహానికి పట్టుకెళ్ళి ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉంటారో ఆయనకి మొత్తం జరిగిన కథ అంతా కూడాను వివరిస్తారనమాట, ఇలా జరిగింది అని. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో మన భీష్ముల వారు కూడా ఉంటారనమాట. ఆయన ఎప్పటి నుంచో కూడాను ద్రోణాచార్యుల వారిని పిలిచి, అంటే ద్రోణాచార్యుల వారిని కానీ, లేకపోతే ఆయన యొక్క తండ్రి భరద్వాజుల వారిని పిలిచి ఈ యొక్క రాకుమారులకి లెసన్స్ చెప్పించాలి ఆయన కోరికతో ఉంటాడనమాట. ఈయన స్ట్రైట్ అవే ఆ కోరికతో ఆయన మొత్తం చుట్టుపక్కల సిచ్యువేషన్ అంతా చూసుకుంటూ ఉండగా, అంటే ఏంటి, ఆయన రాగలుగుతారా, ఎలా ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు భీష్ముల వారు. సరే, ఈ టైంలో ఉండగా ద్రోణాచార్యుడే స్ట్రైట్గా, అంటే ఏంటి, వెతకబోతూ ఉండగా తన కాలికి తగిలిందన్నట్టుగా ద్రోణాచార్యుల వారు ఇక్కడికి వచ్చేసరికి భీష్ముల వారు ఎంతో సంతోషించి ద్రోణాచార్యుల వారిని తన స్టోరీ అడుగుతారనమాట. స్టోరీ అడిగితే ద్రోణాచార్యుల వారు ఇలా చెప్తారనమాట, నేను మరియు ద్రుపదుడు ఇద్దరము కూడాను బ్రహ్మచర్యాన్ని అగ్నివేశ తపస్సు దగ్గర చేశాము. ఇద్దరము బ్రహ్మచర్యాన్ని చిన్నప్పుడు బాగా మంచి స్నేహితులం కూడాను. ద్రుపదుడు కూడా చాలా మంచివాడే, కానీ ఏమైంది అంటే, తన తండ్రి అయిన పృషత మహారాజు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ద్రుపదుడు రాజ్యం కోసం అనేసి అలా వెళ్ళాడు. వెళ్తూ నాకేం చెప్పాడంటే, ద్రుపదుడు చెప్పింటాడు అనమాట. ఏంటి అంటే, ద్రుపదుని యొక్క
అంటే ఆయన రాజు కాగానే వెంటనే ద్రోణుడిని అక్కడికి రమ్మని, ద్రోణుడిని ద్రుపదుడే చూసుకుంటాడు అని, వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరూ రాజ్యభోగాలన్నీ ఇద్దరు కలిసి అనుభవించాలా అన్నట్టుగా ఆ టైప్లో చెప్తాడనమాట ద్రుపదుడు. సరే అని చెప్పేసి ఈ ఈ యొక్క విషయం ఉంటుంది. ద్రోణుడేమి అప్పుడు వెళ్ళిండాడు ద్రుపదుడితో. కానీ కొంతకాలం తర్వాత ద్రోణాచార్యుల వారు తన తండ్రి యొక్క పర్మిషన్తో కృపిని వివాహం ఆడతారనమాట. కృపి ఎవరు? కృపాచారిణి యొక్క సిస్టర్ అని కదా, మనము లాస్ట్ వీడియోలో చూసాము. కృపిని వివాహం ఆడతారనమాట. ఆ వివాహం ఆడిన తర్వాత అశ్వత్థాముల వారు జన్మిస్తారు. అశ్వత్థాముడు జన్మించిన తర్వాత ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాడు. చిన్న పిల్లాడు కదా, పెరిగే వయసు కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులే కాదు, ఏమిటి అంటే వీళ్ళు దారిద్ర్యంలో ఉంటారనమాట మొత్తం ద్రోణాచార్యుల వారు. ఈయన ఏంటి అంటే ఆయనకి ప్రైడ్ అనమాట. ఆ ప్రైడ్ అడ్డొచ్చి ఆయన ఎవరిని భిక్షాటన ఆడరనమాట. ఎవరిని ఇది కావాలని అడిగే దీంట్లో ఉంటారనమాట ద్రోణాచార్య వారు. అందుకని చెప్పేసి ఆయన ఎంత దారిద్ర్యం ఉన్నా అలానే ఉంటూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకరోజు ఏమవుతుంది, అశ్వత్థాముడు చిన్న పిల్లవాడు, చుట్టుపక్కల పిల్లలందరూ గోక్షీరాన్ని తాగుతూ ఉంటారనమాట. అది చూసిన అశ్వత్థాముడు కోరిక కలిగి ఆయన తండ్రిని వెళ్ళి అడుగుతాడనమాట. అడిగితే ఆయన చాలా బాధపడతాడు ద్రోణాచార్యుల వారు. ఎందుకంటే తన పిల్లవాడి కోరికను కూడా తీర్చలేని స్థితిలో ఉంటాడనమాట ద్రోణాచార్యుడు. సరే, అది అలా ఉండగా ఎంతో ఇంకా చిన్నపిల్లాడు కదా, అందరూ తాగుతున్నారంటే వాడికి క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీతో ఒక రకంగా అంటే ఉంటారు కదా చిన్నపిల్లలు, ఎవరైనా తాగుతూ ఉన్నప్పుడు కానీ ఉన్నారని చెప్పేసి ఆ ఆశ్రమంలో ఉండే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే పిండిలో నీళ్లు కలిపేసి ఆయనకి ఇచ్చేస్తారనమాట. అశ్వత్థాముడికి ఇస్తాడు. అశ్వత్థాముడు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేసి ఆయన ఏంటి అంటే గోక్షీరమే తాగానని ఆయన ఫీలింగ్ అనమాట, అశ్వత్థాముడి ఫీలింగ్. చిన్నపిల్లవాడు కదా, తెలియదు, డిఫరెన్స్ తెలియక నేను తాగేసా అని చెప్పి మొత్తం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే కూడా ఏంటి అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా పిల్లలు కానీ ఆశ్రమంలో నిజం చెప్పరు బయటికి, అదే తను తాగింది గోక్షీరం అని. కానీ లోపల లోపల నవ్వుకోవడము, లేకపోతే ఆ యొక్క పసిపాలుడి దీన్ని చూసి కొంచెం అంటే చిన్నపిల్లలకి ఏదన్నా దొరికితే ఉంటుంది కదా, ఆ ఫీల్లో వాళ్ళు నవ్వుకుంటుంటారు. కానీ ఇది ఏమవుతుందంటే వాళ్ళు అలా చేసిన దానికి ద్రోణాచార్యుల వారు బాధపడట్లేదు. ఆ యొక్క చిన్న పిల్లవాడి చిన్ని కోరికను కూడా తీర్చలేకున్నానే అన్న బాధలో ఉంటాడనమాట ద్రోణాచార్యుల వారు. అప్పుడు ఏంటి అంటే సరే ఏదో ఒకటి, ఏదైతే అదయింది, వెళ్ళి ద్రౌపదుని అడుగుదాము. నాకు మొత్తం ట్రెజరీ అంతా ఇవ్వక్కర్లేదు, ఒకవేళ అంత ధనరాశులు కూడా ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా సరే ఒక 4 ఆవులనైనా నాకు ఇవ్వడా అని ఆలోచనతో ఈయన ద్రౌపదుని వద్దకు వెళ్తాడు. కానీ అప్పుడు చెప్తాడనమాట, ద్రౌపదుడి వద్దకు వెళ్ళిన తర్వాత ద్రౌపదుడు విన్నాం కదా, చాలా ఎట్టబడితే అట్ట తిట్టేసి ఆయన్ని పంపించేస్తాడు. సో ఆ యొక్క దీంట్లో నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి భీష్ముడికి చెప్తాడనమాట. నేను కృపాచార్యుని వద్ద వాళ్ళ ఇంట్లో గెస్ట్గా ఉంటున్నాను అన్నట్టుగా భీష్మునికి ద్రోణాచార్యుల వారు చెప్తారనమాట. సరే, ఇది విన్న భీష్ముడు ఏంటి అంటే ఆనందంతో ఎంతో ధనరాశులు ఆయనకి పోసి, అలాగే ఏంటి అంటే మీరు అదే ద్రోణాచార్యుడిని వీళ్ళకి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించాలి. ఆల్రెడీ కృపాచార్యుని వద్ద బేసిక్స్ నేర్చుకున్నారు ఈ యొక్క మొత్తం అందరూను, యువరాజులంతా. కానీ ఇంకా ఉంటాయి కదంటే ఇంకా డీప్గా లెసన్స్ జరగాలి కదా, డీప్ లెసనింగ్ జరగాలి. ఆ యొక్క దీన్ని ద్రోణాచార్యుడికి ఇస్తాడనమాట, ఆ రెస్పాన్సిబిలిటీని. సరే అని చెప్పేసి అప్పటి నుంచి ద్రోణాచార్యుల వారు ఆ యువరాజులకు గురువర్యులుగా పొజిషన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి శిష్యరికాన్ని స్టార్ట్ చేస్తారనమాట ద్రోణాచార్యుల వారు. ఆ తర్వాత ఉన్న అందరినీ పిలిచి అక్కడికి ఒక చోటికి పిలిచి ఒకరోజు రాత్రి ద్రోణాచార్యుల వారు అడుగుతారనమాట, నాకు ఒక విషయం జరిగింది, అది నా యొక్క గుండె మీద చాలా ప్రభావం చూపిస్తుంది, నేను చాలా దీనంగా ఉన్నాను, అది నాకు మెంటల్గా అది చాలా టార్చర్ చూపిస్తోంది, ఆ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా అన్నట్టుగా ఒక చిన్న క్వశ్చన్ వేస్తారనమాట. ఆ క్వశ్చన్ వేసేసరికి మొత్తం ఉంటారు కదా, ఉన్న అందరూ ఒకరి ముఖాలు చూసుకొని తలదించుకునేస్తారనమాట, ఏం చెప్పాలో తెలియక. కానీ అర్జునుడు మాత్రము, గురువర్య మీ అభీష్టం ఏదైనా కూడా నేను నెరవేరుస్తానని డైరెక్ట్గా
ఫస్ట్ ఆన్ వన్ అన్నట్టుగా చెప్పేస్తాడనమాట. అది విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించి అర్జునుడిని దగ్గరికి తీసుకొని కొంచెం ఫేవరెటిజం చూపిస్తూ వస్తాడనమాట. అలా కొంతకాలానికి వాళ్ళందరికీను విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. వీళ్ళందరిలో కూడాను ఖచ్చితంగా అర్జునుడు ఆడ్ మ్యాన్ అవుట్లాగా పక్కన ఉంటాడనమాట. ఎందుకు అంటే అర్జునుడు అంత ప్రావీణ్యత చూపిస్తూ ఉంటాడనమాట. దేంట్లో కానీ ఏ విద్య నేర్పించినా కూడా అందరికంటే ముందు ఉండడం, ఒక స్టెప్ ముందు ఉండడంగా ఉంటాడనమాట అర్జునుడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన అశ్వత్థాముడు ఉన్నాడు కదా, ఆయనకి నచ్చదనమాట. ఆయనకి అసూయ అర్జునుడు అంటే. ఎందుకు? తన తండ్రి దగ్గర తనకంటే అర్జునుడికే ఎక్కువ ప్రశంసలు అందుతున్నాయన్న ఇదనమాట. ఆయన అసూయతో ఫుల్ ఉంటాడనమాట. ఆ అసూయతను ఏం చేస్తాడంటే ఒకసారి వంటవాడికి ఏం చెప్తాడంటే అర్జునుడికి ఎప్పుడూ కూడాను లైటింగ్ లేనిదే భోజనం పెట్టద్దు అన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు ఏమైంది, ఇది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఇక్కడి నుంచి ఒక చిన్న పార్ట్ ఏంటి అంటే ఒకరోజు ఏమవుతుంది, అలా రాత్రిపూట అన్నం తింటూ ఉండగా ఇది పోతుంది అనమాట, దీపం ఆరిపోతుంది గాలికి. అయినా కూడా అర్జునుడు ఏమీ పట్టించుకోకుండా తినేస్తాడనమాట, వెలుతురు ఉందా లేదా అని కూడా తెలియకోకుండా. అప్పుడు ఏమవుతుంది, అర్జునుడికి ఒక పాయింట్ తడుతుంది. ఏంటి అంటే ఈ రాత్రిలో కూడా, అంటే రాత్రి ఉన్నా కూడా మొత్తం ఎక్కడ చీకటి ఉన్నా కూడా మనం బాణాన్ని సంధించవచ్చు, అలాగే మన యొక్క ధనుర్భ్యాసాన్ని మనము చేసుకోవచ్చు అనే పాయింట్ అర్జునుల వారికి అర్థమవుతుంది అనమాట. అది అర్థమైనప్పుడు నెక్స్ట్ డే ఆ రోజు ఆడికి వదిలేస్తాడు. నెక్స్ట్ డే ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అలా చీకటిలో వేస్తూ ఉంటాడనమాట. అలా వేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకి ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఈ విషయం అనేది ద్రోణాచార్యుల వారు గమనిస్తారనమాట. గమనించగానే అర్జునుడి దగ్గరికి ద్రోణాచార్యుల వారు ఆత్మలాగా వచ్చి మొత్తం ఆయనకి ఇంకా ఏమున్నాయి స్టడీస్ ఇట్లాంటివి, అంటే మనకి తెలిసిందే కదా, మన టీచర్స్ మనకి ఫేవరెట్, అదే మన యొక్క పొటెన్షియల్ చూసిన వెంటనే మనకి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పి ఎంకరేజ్ చేస్తారు. ఆ టైప్లో ఆయనకి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ చెప్పి ఆయనకి నేర్పిస్తాడనమాట అర్జునుడికి. ఇలా ఇన్ని జరిగినా కూడా అర్జునుడు ఎంతో గురుభక్తితో ఎంతో హంబుల్గా ఉండేసరికి ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు. నీకంటే గొప్ప ధనుర్ధారి ఎవ్వరూ లేరు, ఉండరు అన్నట్టుగా ఒక మాట ఇస్తాడనమాట. ఎవరు? ద్రోణాచార్య వారు అర్జునుడికి. ఆ యొక్క ఎవరైతే ఉన్నారు పరశురాముల వారు ఉన్నారో ఆయన్ని కూడా నువ్వు మించిపోతావు అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే నీ యొక్క గొప్పతనాన్ని ఆయన కూడా చేరుకోలేడు అన్నట్టుగా ఒక మాట ఇస్తాడు. సరే, ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఇంకా కొంతకాలానికి ఏమవుతుందంటే వీళ్ళందరూ రాకుమారులందరూ కలిసి అడవికి వెళ్తారు వేటకి. దీనికి ముందు ఒక చిన్న సంఘటన జరిగి ఉంటుంది అనమాట. ఏంటి అంటే ద్రోణాచార్యుల వారి ప్రఖ్యాతం గురించి తెలుసుకొని ఒక వేట కుమారుడు అనమాట. ఏంటంటే ఉంటాయి కదా గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో వేట గ్రూప్స్లో ఒక చీఫ్ 10 యొక్క కొడుకు అయిన ఏకలవ్యుడు అనమాట. ఆయన పేరు ఏకలవ్యుడు. ఆయనకి ఎప్పటి నుంచో ధనుర్భ్యాసం చేయాలని కోరిక. ఈయన ద్రోణాచార్యుని యొక్క ప్రఖ్యాతం విని ఇక్కడికి వచ్చి ద్రోణాచార్యుల వారిని అడుగుతారనమాట, నన్ను కూడా శిష్యునిగా చేర్చుకోని. కానీ ద్రోణాచార్యుల వారు ఒప్పుకోరు. ఎందుకు అంటే అప్పట్లో నిషాదులకి నేర్పించకూడదు, బోయే వాళ్ళకి ఇవన్నీ అస్త్రవిద్యలన్నీ నేర్పించకూడదు అని ఒక రూల్ ఉంది, కాబట్టి నేను నేర్పించానని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు. కానీ ఆయన ఏంటి అంటే ఏకలవ్యుల వారు అక్కడే సాష్టాంగం చేసి ఆయన పాద ధూళి ఉంటుంది కదా, ఆ ధూళి తన మీద అభిషేకం చేసుకొని ఈ రోజుటి నుంచి మీరే నా గురువర్యులు అని. ద్రోణాచార్యుడికి ఇదంతా తెలియదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా చేస్తాడనమాట. చేసి ఆయన అభ్యాసం స్టార్ట్ చేస్తాడు. అలా అభ్యాసం స్టార్ట్ చేసి ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతాడనమాట ఆయనే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ ఆ యొక్క అరణ్యానికి వచ్చారు కదా వేటకి. ఈ గ్రూప్లో ఉన్న ఒక వేటకొక్క ఏమైందంటే తప్పులో దారి మిస్ అయిపోయి ఈ ఏకలవ్యుడు ఎక్కడైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అది ఏకలవ్యుడి మీదకి ఎగిరే టైంలో ఏకలవ్యుడు 7 బాణాలని సంధిస్తాడు. ఆ 7 బాణాలు కూడా ఏమవుతాయంటే ఒక్కొక్కటిగా నెత్తి మీద గుచ్చుకుంటుంది, కానీ లోపలికి దిగిపోదు అనమాట. జస్ట్ ఊరికి అలా తగిలి పడిపోవడం. అలా 7 చోట్ల తగిలేసరికి చుక్కగా పడుతుంది అనమాట. రక్తం కూడా చుక్క, అంటే దానికి ఏమీ డ్యామేజ్ లేదు, ఆ కుక్కకు కానీ ఏమీ కాలేదు, కానీ అది దెబ్బ తగిలింది అనమాట. అంటే ఏంటి, స్క్రేప్ ఇంజురీ లాగా అనమాట. అంటే 7 బాణాలని వెంటనే సంధిస్తాడు, కానీ జస్ట్ స్క్రేప్ ఇంజురీ అయ్యేట్టుగా సంధిస్తాడు అనమాట. ఈ యొక్క కుక్క మళ్ళీ దీనికి భయపడి మళ్ళీ
వీళ్ళ గ్రూప్‌లో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయినప్పుడు ఈ యొక్క కుక్కని చూసి రాకుమారులు వెంటనే ఎలా జరిగింది? ఏంటి? అని జెప్పేసి వీళ్ళందరూ ఈ కుక్కను వెంట పెట్టుకొని ఏకలవ్యుడి దగ్గరికొస్తారనమాట. ఏకలవ్యుడి దగ్గరికొస్తే ఎవరు నీవు? ఏంటి? అనే సంభాషణలు జరిగితే ద్రోణాచార్యుడే నా యొక్క గురువు అన్నట్టుగా ఏకలవ్యుడు చెప్పేసరికి సరే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎలాగా అసలు ఆ కుక్క నుదిటి మీదే ఉంటాయి. 7 బాణాలు నుదిటికే ఉంటాయి. కానీ కుక్కకేం కాలేదు. డ్యామేజ్ లేదు. ఇలా ఇంత గొప్ప ఇది ఎవరికుంటుంది అనేసి వీళ్ళందరూ గూడాను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి గురువుగారికి జరిగిన మొత్తం స్టోరీ చెప్తారనమాట. దాని తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే ఏకాంతంలో ఉండగా గురువుగారు, అర్జునుడు వాళ్ళిద్దరే ఉంటారు. ద్రోణాచార్యుడు, అర్జునుడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట. మీరు నాకన్నా గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు అన్నట్టుగా చెప్పారు కదా! ఇప్పుడు ఈ ఏకలవ్యుడు ఉన్నాడు గదా! అన్నట్టుగా ఒక క్వెషన్ ఏసేసరికి ద్రోణాచార్యుల వారు కొంచెం ఆలోచించి సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళిద్దరూ ఏకలవ్యుడి దగ్గరికెళ్తారు. ఏకలవ్యుడు వీళ్ళిద్దరిని చూడగానే ఎంతో సంతోషంతో ఇద్దరిని లోపలికి ఆహ్వానించి జరిగిన విషయం ఇది అన్నట్టుగా చెప్తాడనమాట. అలాగా చెప్పేసరికి సరే ద్రోణాచార్యుడు వారు వెంటనే నాకు గురుదక్షిణ ఇవ్వు అని ఏకలవ్యుడిని అడిగితే ఏకలవ్యుడు చెప్తాడు. ఇది నా శరీరము, ఇక్కడ నేను సంపాదించిన ధనమంతా ఇక్కడ ఉంది. అయినా కూడా మీరు ఏ పని చెప్పినా మీరు ఏం కావాలన్నా నేను ఇచ్చేస్తాను అన్నట్టుగా చెప్తాడు అనమాట గురువు గారికి. అప్పుడు ద్రోణాచార్య వారు ఒక నిమిషం ఆలోచించి తన కుడి బొటన వేలుని కోసి ఇచ్చేయమంటాడు అనమాట. అలా కోసి ఇవ్వగానే ఏంటి ఆయన కోసి ఇవ్వు అని చెప్పినప్పుడు కూడా ఏకలవ్యుడు బిత్తరపోకుండా అంటే భయపడకుండా కూడాను ఆయన వెంటనే తన కుడి బొటన వేలు కోసి ద్రోణాచార్యుల వారికి ఇచ్చేస్తానమాట. ఇది జరిగినప్పుడు అర్జునుడు చూసి ఓకే మా గురువుగారు నా యొక్క తన మాట నిలబెట్టుకున్నారు, నాకన్నా గొప్ప ధనుర్ధారి ఎవరూ లేరు అని ఆయన దీంట్లో అనుకుంటాడు అని ఇక్కడ చిన్న పాయింట్ అనమాట. అక్కడితో ఏకలవ్యుని కథ అయిపోతుంది. దీని తర్వాత ఏంటి అంటే ఒకరోజు ద్రోణాచార్యుల వారు వాళ్ళ శిష్యులకు అందరికీను ఒక టెస్ట్ పెట్టాలనుకుంటాడు. అందుకని చెప్పేసి ఒక శిల్పిని రమ్మని చెప్పేసి ఒక విచిత్రమైన పక్షిని తయారు చేసి ఒక చెట్టు మీద ఉంచుతాడనమాట. అలా ఉంచి వాళ్ళ శిష్యులందరినీ పిలిచి ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే నేను చెప్పినప్పుడు ఒక బాణాన్ని వదిలి ఆ యొక్క పక్షిని తలని కట్ చేసేయాలి అన్నట్టుగా చెప్తాడనమాట. అది టెస్ట్ అన్నట్టుగా వివరిస్తాడు ఈ రాకుమారులకి. సరే ఒక్కొక్కరిగా రమ్మని చెప్తాడనమాట. ఫస్ట్ మన ధర్మరాజునే రమ్మంటాడు. అగ్రజుడు కదా అందుకు రమ్మంటాడు. ఓకే ధర్మరాజు వస్తాడు, ముందరికి వస్తాడు. వీళ్ళు ఎక్కువ పెట్టమని చెప్తాడు. ఎక్కువ పెట్టిన తర్వాత ఒక క్వశ్చన్ వేస్తాడనమాట. ఏంటి అంటే నీకు ఆ యొక్క పక్షి కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది, వదిలేయమంటారా గురుగారు అన్నట్టుగా అంటే ఆ దీంట్లో ఉంటాడు, ఆత్రంతో ఉంటాడనమాట. దాని తర్వాత ఆ పక్షితో పాటు నేను మీ యొక్క తమ్ముళ్ళు అందరూ కూడా కనిపిస్తున్నారా అని ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు కనిపిస్తున్నాడు గురువుగారు అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పేస్తాడు ధర్మరాజు. చెప్పి వెంటనే వదిలేద్దామన్నట్టుగా ఫీల్లో ఉండగా అప్పుడు సర్లే నువ్వు ఇంకా యొక్క గురిని ఛేదించలేవు, పక్కకు వచ్చాయని చెప్పేసి రమ్మంటాడు అనమాట ద్రోణాచార్యుడు కొంచెం సీరియస్గానే. దీని తర్వాత ఒక్కొక్కరు అందరూ పాండవులు కౌరవులు అందరినీ రమ్మంటాడు. ఒక్కొక్కరు అందరూ కూడాను సేమ్ ధర్మరాజు ఎట్లయితే చెప్పినాడో యుధిష్ఠిరుడు ఎట్లయితే సమాధానం ఇచ్చాడో దానికి కొంచెం దగ్గరలో ఉన్నట్టుగా ఇస్తాడనమాట. లాస్ట్ అర్జునుడు మిగులుతాడు. అర్జునుడు ఎక్కువ పెట్టమన్నప్పుడు అర్జునుడిని కూడా సేమ్ క్వశ్చన్ వేసినప్పుడు మేమందరం కనిపిస్తున్నామా అంటే నాకేమీ కనిపించట్లేదు, నాకు ఆ యొక్క పక్షి మాత్రమే కనిపిస్తుంది అని ఆన్సర్ ఇస్తాడు. దానికి ద్రోణాచార్యుల వారు ఎంతో సంతోషించి ఛేదించమని డైరెక్ట్గా వెంటనే ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్తో ఉంటాడంటే ఆయన ఇచ్చిన ఎండ్ అవుతానే ఈయన వదిలేస్తాడు. ఆ యొక్క పక్షి అనేది మొక్కలుగా తల కట్ అయిపోయి కింద పడిపోతుంది అనమాట. దీని తర్వాత వీళ్ళందరూ ఒకసారి స్నానానికి అన్నట్టుగా వెళ్తారనమాట గంగానదికి. గంగానదిలో ఉండగా ఒక మొసలి ఈ యొక్క ద్రోణాచార్యుని కాలుని లాగుతుందన్నమాట. గంగానదిలో నుంచి వచ్చి లోపలికి లాగుతూ ఉంటుంది. ఇక్కడ మొసలి నుంచి తప్పించుకోలేనంత వీక్ కాదు అని కూడా రాశారనమాట ద్రోణాచార్యుడు. ఇది కూడా టెస్ట్గా వాడతాడనమాట ద్రోణాచార్యుడు. వాళ్ళందరికీ గట్టిగా అరుస్తాడు. ఏంటి నన్ను మొసలి లాగేస్తుంది, నన్ను కాపాడండి కాపాడండి అన్నట్టుగా అరిస్తే ఉంటారు కదా బ్యాంక్ మీద ఉండే యువరాజులంతా కూడా వాళ్ళందరూ కూడాను ఎక్కడికి పడితే అక్కడ పరిగెత్తడము భయపడుతూ ఏది పడితే అది కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. కానీ అర్జునుడు మాత్రం వెంటనే తన యొక్క
బాణాన్ని ధనస్సుని తీసుకొని ఒక 5 బాణాలని వదిలి ఆ మొసలిని చంపేస్తాడనమాట. ఆ యొక్క మొసలి యొక్క తలని నరికేస్తాడు. ఇది చూసిన తర్వాత మన యొక్క ద్రోణాచార్యుల వారికి అర్థమవుతుంది. ఏంటి అంటే ద్రుపదుడిని ఆపగలిగే ఆయుధం నా దగ్గర ఇప్పుడుంది. ఈ యొక్క అర్జునుడు మాత్రమే ద్రుపదుడిని ఓడించగలడు అన్న కాన్ఫిడెన్స్ వస్తుందనమాట ద్రోణాచార్యుల వారికి. ఇక్కడితో మన స్టోరీస్ అన్నీ ఎండ్ అయ్యాయన్నమాట. పంచమఖండం కూడా ఎండ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ లాస్ట్ ఆఫ్ ఎ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియో. Thank you. Please subscribe to my channel Telepec. Bye bye. See you in the next video.